హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మాధవి. ఇది సూర్య దేవాలయం అండి. సూర్య దేవాలయం అంటే ఆంధ్రాలో ఒక శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోనే ఉందనుకున్నాను. మన ఆంధ్రాలోనే ఇంకొక సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లల మామిడాల్లో ఉందండి. అద్భుతమైన శిల్పకళతో ఉంది. ఈ టెంపుల్కి 100 సంవత్సరాల పైబడిన చరిత్రే ఉందండి. 1902 జూన్ 18న కొవ్వూరు బసవరెడ్డి అనే వ్యక్తి సతీ సమేతంగా ఈ స్వామి వాళ్ళను ప్రతిష్ఠింపచేశారట. ఇప్పుడు మనం చూస్తున్నదంతా వుడ్ వర్క్ అండి. వుడ్తో చేశారు. ఆ శిల్పాలు కూడా వుడ్వే. చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉంది అక్కడ చెక్కుడు. ప్రధాన గోపురంలోకి అడుగు పెట్టగానే సూర్య నమస్కార స్థితులు పెట్టారండి. ఇక్కడ రోజులో పొద్దున కానీ సాయంత్రం కానీ లూజనింగ్ ఎక్సర్సైజులు చేసి ఒక్కసారి సూర్య నమస్కారాలు చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అది చేయడం స్టార్ట్ చేస్తే ఆపలేం కూడా, అంత బాగుంటుంది. ఇక్కడ గుడిలో వైష్ణవులే అర్చకులు. వాళ్ళు కూడా వంశపారంపర్యంగా వస్తున్నారంట. గర్భాలయం చుట్టూ కూడా విశాలమైన ప్రాంగణం అండి ప్రదక్షిణలు అవి చేయడానికి. ఆ కనిపిస్తున్నది కళ్యాణం అవి చేయడానికి మండపం. సూర్యభగవాన్ని మనం ఆరోగ్య కారకుడిగా చెప్పుకుంటాం, ఆరాధిస్తాం. అది నిజమే కదా. మనకి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. దైవం పూజలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరండి. ఉదయాన్నే సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా నించుని సూర్య నమస్కారాలు అవి చేయమంటారు. డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఉదయాన్నే లేలేత కిరణాల్లో నించోమని. చంటి పిల్లలను కూడా పెట్టమంటారు. బోన్స్కి వాటికి మంచిదని, విటమిన్ D3 వస్తుందని. అది దైవ రూపంగా చెప్తే కంపల్సరీగా చేస్తాం. ఈ ఫోటోలు గుడి స్థాపించిన వాళ్ళు అనుకుంటా. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు, ఆ పైన శంకుచక్రాలు, మధ్యలో 7 గుర్రాల రథం మీద ఆదిత్యుడు, పై కప్పుకు ఓం ఘ్రిణి సూర్య ఆదిత్యం అనే నామాలు ఉన్నాయి. గర్భాలయ గోడకి కుడివైపున లక్ష్మీనారాయణలు కొలువై ఉన్నారండి. ఆ పక్కనే ఎడం వైపున నిత్య పూజలు అందుకుంటూ వినాయకుడి వారు కొలువై ఉన్నారు. గర్భాలయంలో నుంచి ప్రధాన ఆలయంలో ప్రవేశించగానే వివిధ మూర్తులతో అలంకరించిన స్తంభాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. వాటిని చూడగానే మన మనసంతా భక్తితో నిండిపోతుంది. అంత ఆధ్యాత్మికంగా ఉంది లోపల. శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేతంగా ఆదిత్యుడికి వార్షికోత్సవం రోజున స్నానాలు, అభిషేకాలు విశేషంగా వైష్ణవ పద్ధతిలో చేస్తారట. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ అన్నీ కూడా వైష్ణవ పద్ధతిలోనే జరుగుతాయంటండి. గర్భాలయానికి ఎదురుగుండా ధ్వజస్తంభం కిందన శ్రీ గరుడ ఆళ్వార్ సన్నిధి. ఇక్కడ ఉత్సవమూర్తులకు ప్రతి ఆదివారము పంచామృతాలతో అభిషేకం చేస్తారట. నీళ్ళల్లో ఉండవండి. నక్షత్ర ఎలా తింటుందో. హాయ్, హలో. మా అపార్ట్మెంట్ లో కూడా తాబేలు ఉందండి. అవునా? వచ్చిందా? నక్షత్ర తాబేలు మంచిది. ఇది బెండకాయలు, ఆకుకూరలు అన్నీ తింటున్నాయి. సూర్య నమస్కారాలు అవి చేయకపోయినా ఉదయాన్నే సూర్యుడికి ఎదురుగుంటా నించుంటే చాలంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ ప్రధాన ఆలయము విశేషంగా 3 గోపురాలతో వర్ణమయమైన కలశాలతో కూడి ఉందండి. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ సూర్యాలయంలో అన్ని కైంకర్యాలు కూడా వైష్ణవ పద్ధతిలోనే చేస్తారంట. వైష్ణవులే ఇక్కడ వంశపారంపర్యంగా అర్చకులుగా ఉంటారంట. ఇది ఎంట్రన్స్లో ఉన్న మెయిన్ గోపురం అండి. శిల్పకళ చాలా బాగుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.